నీ వివరాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఎవరెవరు ఏమేం చేసిర్రు అన్ని విత్ ఎవిడెన్సెస్ డేట్స్తో సహా ఉన్నాయి నా దగ్గర. మీరు చేసిన పిచ్చి పనులు, మీరు చేసిన ఫాల్తూ పనులు, మీరు వ్యవహరించిన తీరు, మీరు ప్రవర్తించిన తీరు, మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండ్రు, ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిర్రు, మీరు ఏమేమి తీసుకుంటుండే, మీరు ఎవరెవరిని ఏ రకంగా బెదిరించిర్రు, అన్నీ కూడా ఆధారాలతో సహా ఎవిడెన్సెస్తో సహా బయటికి వస్తాయి. మీవి బయటికి వస్తే అని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం వారు ప్రతిరోజు కూడా వారు ఎక్కడున్నారు, ఎక్కడ పర్యటిస్తున్నారు, ఎవరి మధ్యలో ఉన్నారు, ఎవరితోటి ఉన్నారు అని ఎవిడెన్సెస్తో సహా ప్రతి డేట్ అఫీషియల్గా ప్రెస్కి కానీ మీడియా వాళ్ళకి కానీ ఆ రోజు షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో కేటీఆర్ ప్యారిస్ పోలేదని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి. నేను ప్యారిస్కి పోలేదు, నేను ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్కి పోలేదని కేటీఆర్ని చెప్పమని చెప్పండి. కేటీఆర్ నిజంగా బయట దేశంకి పోయి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమనండి. మళ్ళీ చెప్తున్నా, హెయిర్కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కేటీఆర్ యూకేలో కానీ ప్యారిస్లో కానీ ఆమ్స్టర్డామ్లో తీసుకోలేదని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్కి. నేను నిజంగా ఏ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మనండి. సిగ్గుంటే నిజంగా కేటీఆర్ నీకు సిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. బయటికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటువంటి కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసి తపన పడుతూ మీరు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము 365 రోజులు 24 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడడం సరికాదు. మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలేదని చెప్పు. నీవన్నీ కూడా నువ్వు ఏ రోజు ఎక్కడున్నావు అన్నీ కూడా ఆధారాలతో సహా బయటికి తీసుకొని వచ్చి పెడతాను. ఇప్పటికన్నా నిజంగా నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే నేను తేదీలు మీకు చెప్పిన యూకే ట్రిప్ యుఎస్ ట్రిప్ పోయినప్పుడు మొదటిసారి పోయినప్పుడు మధ్యలో 3 రోజులు, రెండోసారి పోయినప్పుడు మధ్యలో 12 రోజులు. మొదటిసారి మే 27 రోజు పోయిండు, రిటర్న్ జూన్ 11 రోజు రిటర్న్ వచ్చిండు, జూన్ 10th 11th రిటర్న్ వచ్చిండు. మళ్ళీ రెండోసారి జూన్ 28th రోజు పోయిండు, మళ్ళీ జూలై 7th డైరెక్ట్ ప్రెస్ మీట్కి వచ్చిండు. 6th 7th వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు. మొదటిసారి పోయినప్పుడు 3-4 రోజులు అన్అఫీషియల్ ట్రిప్ ఎక్కడ పోయిండు ఎవరికి తెలియదు. రెండోసారి పోయినప్పుడు 12 రోజులు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. ఈ 2 సార్లు ఎక్కడ పోయిండు, ఏ దేశం పోయిండు, మరి ఫ్లైట్లో పోకుండా ఒక దేశంకి వెళ్ళి ఇంకో దగ్గరికి ట్రైన్లు ఎందుకు పోయిండు, ఏం ట్రీట్మెంట్ తీసుకుండు, ఏం టెస్టులు చేయించిండు, ఇవన్నిటిపైన కేటీఆర్ గారిని అఫీషియల్గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవిడెన్సెస్తో సహా బయటికి రిలీజ్ చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు కేటీఆర్ గారిని అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. హరీష్ రావు గారు వీళ్ళిద్దరికంటే వయసులో పెద్ద. హరీష్ రావు గారు ఎన్నో రోజులకు వెళ్ళి రాజకీయాల్లో వీళ్ళిద్దరు రాకముందు కూడా కేసీఆర్ గారితో రాజకీయాల్లో ఉన్నారు. హరీష్ రావు గారు ముందు ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు
కవిత గారిని, కేటీఆర్ని, కేసీఆర్ని నేను కొన్ని సీరియస్ అలిగేషన్స్ విత్ ఎవిడెన్సెస్తో సహా డేట్స్తో సహా చేసిన. ఇవన్నిటిపైన వాళ్ళని అడిగి వారు బయటికి వచ్చి ముందు దీనిపైన వారితో సమాధానం చెప్పించి వీరు చెప్పాలి. నీళ్లు నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎవరు పంపించిండ్రు, ఆ విషయాలపైన బహిరంగంగా చర్చించడానికి అసెంబ్లీ సెషన్ సమావేశాలకి కేసీఆర్ గారిని పట్టుకరండి. ఎవరు నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎవరు ఆంధ్రప్రదేశ్కి పోయి రోజా గారి ఇంట్లో కూర్చొని చేపల పులుసో రొయ్యల పులుసో లొట్టలేసుకుంటూ తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తామని చెప్పి ఎవరు దీని మొత్తానికి కారకులో, ఎవరు కాళేశ్వరం సొంటి ప్రాజెక్టులు కట్టి అడ్డగోలుగా సొమ్ముని దోచుకున్నది ఎవరు, ఎవరిపైన ఎంక్వైరీ నడుస్తుందో కూడా అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. వాళ్ళు చేసిన పనులకి ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించకుండా ఎలక్షన్స్ ముందే ఏం జరిగినాయి కూడా ప్రజలందరూ గమనించారు. సో హరీష్ రావు గారికి మాట్లాడే నైతిక అర్హతనే లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా నిరుద్యోగులు చనిపోయినప్పుడు మా నిరుద్యోగ సోదరులకు కూడా గుర్తుంటుంది. ఒకటే రోజున 2 గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు హరీష్ రావు దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే పేపర్ తీసి నిరుద్యోగుల ముఖంపై నిస్త్రీ కొట్టాడు హరీష్ రావు. ఆ రోజు ఇదే మీడియా మిత్రుల దగ్గరికి ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ప్రెస్ను అడ్రస్ చేసి కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు గుర్తుకు రంది ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు గుర్తుకు వచ్చారంటే విద్యార్థుల నిరుద్యోగుల పైన ప్రేమ కొద్దా ఇప్పటివరకు 4 సార్లు ప్రెస్ మీట్ ఒకటో పేపర్ చూపిస్తాడు, మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినామని చూపిస్తాడు హరీష్ రావు. ఇప్పటి వరకు ఆ చూపించిన ఇప్పుడు నేను ఒక పేపర్ చూపిస్తే ఈ పేపర్ ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసిన బాధ్యత నా పైన ఉంటుంది. హరీష్ రావు ప్రతిసారి ఒక డాక్యుమెంట్ చూపిస్తాడు 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినామని. ఇప్పటి వరకు ఆ డాక్యుమెంట్ మీడియా వాళ్ళకి రిలీజ్ చేసిండా, డాక్యుమెంట్ ఇచ్చిండా? అది హరీష్ రావుకున్న శాంటిటీ. మీకు అదే చెప్తున్న బంకచర్ల విషయం పైన బంకచర్ల కోసము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆలోచన పుట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని రోజా గారి ఇంటికి పోయి మాటలు మాట్లాడింది ఎవరు? గోదావరి జలాల్ని రాయలసీమకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పింది ఎవరు? ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ కూడా మా పార్టీ పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిజంగా అవన్నీ జరగలేదంటే ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారిని లేఖబెట్టమని చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని మేము కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము. అసెంబ్లీలోనే బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.